హాయ్ దోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ సండే మా బాబు ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇంకా మేమైతే కొంత షాపింగ్ అయితే చేసాము. ఇది వచ్చేసి మా బాబుది మొత్తం అవుట్ఫిట్ బ్లాక్ కలర్ సూట్ అయితే తీసుకున్నాను. రైట్ సైడ్ షోల్డర్ మీద చూసారుగా టైగర్ ఎంబ్రాయిడింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇదైతే మోస్ట్ ట్రెండింగ్లో అయితే ఉంది. 3 ఇయర్స్ సైజ్కి అయితే పర్చేజ్ చేసాం. ఇది వచ్చేసి 6 ప్రైస్లో అయితే తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 2800 ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత 2500కి అయితే వచ్చింది. ఈ బాక్సెస్ కోసం మేమైతే బేగం బజార్లో అయితే వెతకని షాప్ అయితే లేదు. కాకపోతే మాకు నచ్చిన బాక్స్ అయితే దొరకలేదు. ఈ బాక్సెస్ వచ్చేసి మేమైతే గుంటూరులో అయితే తీసుకున్నాం. 100 బాక్సెస్ అయితే తెప్పించుకున్నాం. క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్టాండర్డ్గా ఉంది. పర్ ఈచ్ బాక్స్ వచ్చేసి 23 రూపీస్ కాస్ట్. డిజైనింగ్ కానీ కలర్ కానీ చాలా బాగా నచ్చాయి నాకైతే. క్యాప్ మీద చూసారుగా స్పెషల్ మనకి ఫ్రూట్స్ కూడా వచ్చాయి, చాలా బాగా నచ్చింది. ఈ స్టిక్కర్ డిజైన్ వచ్చేసి మా ఫ్రెండ్ అయితే డిజైన్ చేశాడు నా కోసం. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్టిక్కర్స్ వచ్చేసి లక్డీ కప్పులు అయితే ప్రింట్ తీపించుకున్నాం. 300 రూపీస్ అయితే తీసుకున్నాడు. 150 స్టిక్కర్స్ అయితే పర్ ఈచ్ స్టిక్కర్ వచ్చేసి 2 రూపీస్ అయితే పడ్డది మాకైతే. అక్కడైతే చాలా బాగా తక్కువ ప్రైస్లో అయితే ప్రింట్ చేస్తారు స్టిక్కర్స్ కానీ బ్యానర్స్ కానీ. బ్యానర్ అడిగితే 1000 to 1200 అన్నాడు, 10x10. నేను ఇంకా లైట్ తీసుకున్నాను. ఇంకా ఇదైతే బ్యానర్ ఆల్రెడీ ఫోటోషూట్ దిగిన బ్యానర్ని కొంచెం ఎడిట్ చేయించి ఇదైతే మా ఊర్లోనే ప్రింట్ తెప్పించుకున్నాను. కాస్ట్ వచ్చేసి 600 రూపీస్. చూసారు కదా బ్యానర్ వెనకాల సపోర్ట్ పైప్ తీసుకొని ఇంకా అన్నబండి తీసుకొని ఇంక అయితే అంటించాము. చాలా ఇన్స్టెంట్గా ఈజీగా అయితే అంటిపోతుంది. పిల్లలు చూసారు కదా హాయ్ చెప్తున్నారు. ఇంకా బ్యానర్ ఎక్కి ఒకటే తొక్కుతున్నారు, గోల గోల చేస్తున్నారు. మన ఫంక్షన్ కాబట్టి ఇంకా మనం సపోర్ట్ చేయకపోతే ఎలా. ఇంకా నేను మా బ్రదర్ కలిసి ఇంకా బ్యానర్ అయితే ఎలాగోలా అంటించి ఇంకా బ్యానర్ అయితే ఫిక్స్ చేయించాము. ఇంకా మా వాటర్ ట్యాంక్ సపోర్ట్ తీసుకొని ఇంకా బ్యానర్ అయితే రెడీగా ఉంది. ఇది వచ్చేసి డే టైం చాలా బాగా నచ్చింది నాకు. కాకపోతే నైట్ టైం వచ్చేసి కొంచెం డార్క్ అనిపించింది థీము. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఈ బ్యానర్ థీము, ఈ వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ అయితే చేయించుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఆనియన్ వాటర్లో కడగటం. ఇంకా మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కసకస కోసి టేబుల్ మీద రెడీగా పెట్టుకున్నాం. ఫంక్షన్ మనకు మెయిన్ థింగ్ గుర్తొచ్చేది ఫుడ్. ఆ ఫుడ్ అనేది ఇంకా మేము వంట మాస్టర్తో అయితే ప్రిపేర్ చేయించాము. చికెన్ కర్రీ చూసారుగా, చికెన్ కర్రీ రెడ్ కలర్లో స్పైసీగా మొత్తం ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా సూపర్ అండ్ చాలా టేస్టీగా ఉంది. కలియా ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఇంకా మొత్తం బెలూన్స్ మెషిన్తో బెలూన్స్ అన్నీ ఎయిర్ ఫిల్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్తో మొత్తం ఎలాగోలా ఇంకా బ్యానర్ మీదకైతే ఆర్చ్కి బెలూన్స్ కుచ్చి ఇంక మొత్తం అయితే రెడీ చేసుకున్నాం. ఇంకా 100 కేక్ పీస్ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా ఒక్కొక్క కేక్ పీసు 2 చాక్లెట్ బాక్స్లు అయితే ప్యాక్ చేసి కవర్లు అయితే పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం. మేమైతే 100 బాక్స్ అయితే ఎస్టిమేషన్ చేసుకున్నాం. చూసారు కదా ఈ 2 స్టెప్ కేక్ కూడా వెనిలా ఫ్లేవర్తో అయితే ఆర్డర్ చేసుకున్నాం బేకరీలో. టీమ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే వర్షం పడ్డది. ఇంకా అందరు టెన్షన్ పడ్డాం మొత్తం ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా తొందరగా కేక్ అయితే కట్ చేయించాను. ఇంకా మా పేరెంట్స్కి ఇచ్చి ఇంకా ఫస్ట్ బర్త్డే కాబట్టి మా పేరెంట్స్ అయితే కట్ చేయించాను కేకు. ఆ సూట్ అయితే పాపం పెద్ద సైజు కాబట్టి కొంచెం లూజుగా లూజ్గా ఉంది. పెద్ద సైజు తీసుకున్నాం మేమైతే, మళ్ళీ వేసుకోవాలి కాబట్టి ఇంకా తొందర కట్ చేయించాం. ఇంకా మా బ్రదరు ఇంకా వచ్చాడు యూఎస్ నుంచి. ఇంకా మా బ్రదర్ చేత అందరితో మా ఫ్యామిలీ మెంబర్స్ కట్ చేయించాం కేక్ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంది, నేను ట్రై చేశాను. ఇంకా కేక్ కట్ చేసి ఇంకా క్రీమ్ అయితే కొంచెం నోట్లో అయితే పెట్టాము, టేస్ట్ చేయించాము మా బాబుకి. అస్సలు పెట్టుకోవట్లేదు నోట్లో అయితే. క్రీమ్ అయితే ఏడుస్తున్నాడు ఒకటే. ఆ సూట్ అయితే లొడుగా ఉంది కాబట్టి పైన కోట్ అయితే తీసి పక్కన పడేశాడు. పిల్లలు అయితే చూశారు కదా పాటికి వచ్చి క్రీమ్ అయితే నాకుతున్నారు, మొత్తం టేస్ట్ చేస్తున్నారు పిల్లలు. నేను మా వైఫ్ కలిసి ఇంకా కేక్ అయితే కట్ చేయించాం. ఇంకా దాని తర్వాత మొత్తం ఒక్కొక్కరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కేక్ అయితే కట్ చేసి ఇంకా నోట్లో అయితే పెట్టారు మొత్తం. దాని తర్వాత మా గ్రాండ్ మదరు, మా వైఫ్ వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చి అందరు కేక్ అయితే టేస్ట్ తినిపించారు. కాకపోతే అస్సలు తినట్లేదు. దాని తర్వాత ఇంకా ఒక్కొక్కరు అయిపోయిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు, మా పెద్దనాన్న, మా మావయ్య, మా అత్త వాళ్ళందరూ వచ్చి ఇంకా కేక్ అయితే పెట్టారు ఇంకా మా బాబుకి. మా పెద్దనాన్న మా పెద్దమ్మ వచ్చి కేక్ అయితే కట్ చేసి ఇంకా క్రీమ్ అయితే తినిపించారు. కాకపోతే అస్సలు తినట్లేదు, ఒక చోట ఉండట్లేదు, మొత్తం ఒకటే గొడవ చేస్తున్నాడు. ఇంకా కేక్ ఇంకా అయిపోయిన తర్వాత కటింగ్ ఇంకా లాస్ట్కి మా బాబాయ్ వాళ్ళమ్మ ఇంకా నేను కొన్ని ర్యాండమ్ పిక్స్ అయితే తీసుకున్నాం. ఇంకా ఫుడ్ మెన్యూ వచ్చేసి ఇంకా బగారా రైస్, చికెన్ కర్రీ, గోంగూర, రైతా, కలియా అయితే ఇంకా సర్వ్ చేయడం స్టార్ట్ చేసాం. 80 to 100 మెంబర్స్ అయితే వచ్చారు ఈ ఫంక్షన్కి, అటెండ్ అయ్యారు. కొంతమంది అయితే మిస్ అయ్యారు డ్యూ టు వర్షం వల్ల రాలేకపోయారు. ఇంకా ఈ సెలబ్రేషన్స్
సక్సెస్ అవ్వడానికి కారణం మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ వల్ల. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎల్లప్పుడూ ఉండాలని దీవించండి ఫ్రెండ్స్. నేనైతే సర్వ్ చేస్తున్నాను రైస్. మా బ్రదర్ అయితే జోక్ చేస్తున్నాడు యూట్యూబ్ అని చెప్పి. ఇంకా మా పెద్దనాన్న ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇంకా బాబుతో ఫోటో దిగారు. ఇంకా మా మా వాళ్ళమ్మ అయితే చిన్న గిఫ్ట్ అయితే తెచ్చింది, ఇయర్ మఫ్స్ అని చెప్పి. ఇంకా అదైతే పెట్టుకున్నాడు. మా బ్రదర్ అయితే పెట్టుకొని ఇంకా ఆట ఆడుకుంటున్నాడు దాంతో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.